So good morning, my dear children. Today I am here to discuss with you from the Unit 2 vocabulary, that is a part of the vocabulary that I want to discuss with this vocabulary particularly the lesson Dear Departed and Dear Departed, part 1 and part 2. It is an extracted from the English language, and at the same time it is from the English, that means the English people. So that's why it is English drama. So most of the words from this lesson and existed from Greek words and Latin words. Most of the English words has extracted from these two languages. Two languages influence English language లో చాలా ఉంది. సో వాటిలో గ్రీక్ వర్డ్స్, కొన్ని గ్రీక్ ప్లూరల్స్ అనేవి మన టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద గ్రీక్ ప్లూరల్స్ అండ్ వాట్ ఆర్ ద లాటిన్ ప్లూరల్స్ అనేవి నౌ, బికాస్ ఎందుకంటే వీటి మీద ఒక క్వశ్చన్ 2 మార్క్స్ కి మనకి రావడానికి జరుగుతుంది. నిన్న కాంపౌండ్ అడ్జెక్టివ్స్ మీద ఒక 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్స్ ఇచ్చేసేసి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగిస్తాడంటే గ్రీక్ ప్లూరల్స్ అండ్ లాటిన్ ప్లూరల్స్ రెండింటిని కూడా మిక్స్ చేసి వన్ ఆఫ్టర్ అనదర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. వాటిలో నుంచి దెన్ వీ హ్యావ్ టు సపరేట్ what are the Greek plurals and what are the Latin plurals, and we have to write under the correct heading of the Greek plurals, and we have to write the plurals under the correct heading of this Latin plurals. So that's why we need to learn this. So are you ready? Right, very good. Let us see here the words, the table. If you have the textbook, once you see the textbook, the table is there. So Greek singulars and plurals are here. So what are the singular nouns and what are the Greek plurals? Let us see. So Greek, the words. So here the words I will tell singular nouns and plural nouns. Latin plural is here crisis. CRISES. I'm sorry, S. That is syllabi. It is a plural. And what is a singular? మరి లాటిన్ లో సింగులర్ వర్డ్ ఏంటి? సిలబస్. Syllabus is a singular Latin word and syllabi is a plural. And at the same time here, and a Greek word plural. What is Greek plural? Here Greek singular. What are the Greek singulars? Here the Greek singular is crisis. CRISIS. And the plural is CRISES. Remember, here in the place of I, here substituted E. That's all. Greek lo very simple. Greek and singulars and plurals lo ఎస్ ఐ బదులు ప్లూరల్కి వచ్చేసరికి ఈ వస్తుంది, అది మనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిలబై ఐ బదులు యుఎస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు చేంజ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత గ్రీక్ లో ప్లూరల్ వర్డ్ థీసిస్, దెన్ సింగులర్ థెసిస్. ఇది సింగులర్. వాట్ ఈస్ ద ప్లూరల్? thesis.
రైట్. అండ్ లాటిన్ వర్డ్ లో ఫంగస్, ఫంగై, ఫంగై ఈజ్ ప్లూరల్ అండ్ సింగులర్ ఏమో ఫంగస్. చూడండి ఇక్కడ ఐ, ఇక్కడ యు. అండ్ నెక్స్ట్ లాటిన్ లో గ్రీక్ వర్డ్ డాటా, ప్లూరల్ లో డాటా, హియర్ డాటమ్. అలాగే గ్రీక్ లో డయాగ్నోసిస్, దీనికి సింగులర్ ఏంటి గ్రీక్ వర్డ్ లో? డయాగ్నోసిస్. సో ప్లూరల్ ఏంటి? డయాగ్నోసిస్. చూసారా? ఈ ఈ ఐ ఐ, ఇక్కడ ఐ యుఎస్, ఐ యుఎస్, డాటా డాటమ్ సింగులర్. అండ్ అగైన్ గ్రీక్ వర్డ్ లో ప్లూరల్ వర్డ్ ఏంటంటే డయాగ్నోసిస్. తర్వాత లాటిన్ వర్డ్ వచ్చేసరికి లాటిన్ వర్డ్ లో సింగులర్ ఏంటి? లాటిన్ వర్డ్ లో ప్లూరల్ ఏంటి? ఫినామినా. లాటిన్ వర్డ్ లో ఫినామినా. It is a singular plural word and a phenomenon. Phenomenon. It is a plural word, a singular. Singular and Latin Greek plural. At the same time, and the Greek word lo species. Species. It is a singular. So plural ఏంటి? Species. And Latin word లో ప్లూరల్ వర్డ్ ఏంటంటే ఎరాటా. ఎరాటా. సింగులర్ ఏంటి? ఎరాటమ్. చూడండి ఇక్కడ డాటా వచ్చింది కాబట్టి యుఎం, ఇక్కడ టా వచ్చింది కాబట్టి ఎరాటమ్. సో వీటిని గ్రీక్ వర్డ్స్, గ్రీక్ లో అంటే గ్రీక్ వర్డ్స్ అండ్ లాటిన్ వర్డ్స్ సింగులర్స్ ఇవి, ప్లూరల్స్ ఇవి. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తాడు? సింపుల్. ఒకవైపు అంటే సిలబై, సిలబస్, ఫంగి, ఫంగస్, డేటా, డేటమ్, ఫినామినా, ఫినామినన్ అండ్ ఎరాటా, ఎరాటా ఇవన్నీ ఇచ్చేసి ఈ సింగులర్స్ ప్లూరల్స్ మొత్తం కలిపి ఇచ్చేసి వాడు ఏం అడుగుతాడంటే సింగులర్, లాటిన్ ప్లూరల్ అని అడిగిన సపరేట్ చేసి రాయమంటాడు. అదర్వైజ్ గ్రీక్ ప్లూరల్స్ అండ్ గ్రీక్ సింగులర్స్ అనేవి కూడా ఎట్లాగైనా ఇవ్వచ్చు. సో వాటి ఎదురుగా వాటి కిందగా అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేసెస్ అండ్ థింగ్స్ ఉంటాయి కదా, ప్లేసెస్ అండ్ థింగ్స్ ఉన్నాయి కదా. సో అదే టైప్ లో గ్రీక్ ప్లూరల్స్, గ్రీక్ సింగులర్స్, గ్రీక్ ప్లూరల్స్, అలాగే లాటిన్ ప్లూరల్స్, లాటిన్ సింగులర్స్ అట్లా ఇస్తాడు, అలాగ రాయాల్సిందే. నోట్ ఇట్ డౌన్. Right children, here from the same unit vocabulary words often confused. This is the same vocabulary from the same unit. ఈ రోజుతో ఈ vocabulary part కంప్లీట్ అవుతుంది. టుమారో క్లాస్ ఏమవుతుందంటే సెపరేట్ గా నోట్స్ మీకు ఇస్తాను, సినానిమ్స్, యాంటోనిమ్స్ సెపరేట్ గా నోట్స్ ఇస్తాను, ఆ నోట్స్ రాసుకోవచ్చు. లెట్ us see words often confused. Words often confused అంటే ఏంటంటే spellings are different but the pronunciation is the same and the meaning also different. వాటిని words often confused అని అంటాం. స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, బట్ ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుంది,
వాటిని ఏమంటామంటే వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. ఆఫెన్ అంటే తరచుగా. ఓకే, మనం ఏ వర్డ్స్ కన్ఫ్యూజన్ అవుతామో వాటి యొక్క మీనింగ్ ఏంటి, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, అవి ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ ఏవైతే ఇచ్చారో వాటిని డిస్కస్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆల్టర్. ఆల్టర్ అని ఇచ్చాడు, ALTR అని ఇచ్చాడు. ఈ ఆల్టర్ అంటే మీనింగ్ ఏంటి? సో అలాగే ALTAR, ఆల్టర్ అండ్ ఆల్టర్ రెండు వర్డ్ ఇచ్చాడు. సో ఇక్కడేమో రెండు వర్బ్ చూడండి. ఆల్టర్ అంటే చేంజ్ అని అర్థం. రెండు ప్రొనౌన్సియేషన్ ఒకటే, స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ALTER ALTR. ఇక్కడ ఆల్టర్ అంటే ఏంటంటే చర్చిలో ఆల్టర్ ఒకటి ఉంటుంది, అంటే దాన్ని పులిపీఠము లేదా బలిపీఠం అంటాము. సో దాన్ని ఆల్టర్, ఇట్స్ ఏ రిలీజియస్ టేబుల్ అంటాం. రిలీజియస్ టేబుల్. in churches. And the second one is principal and the principle. ప్రిన్సిపాల్ అనగా ఏంటంటే someone who is in charge of a college or university. This is the principle. And the principle in the sense moral rules or belief. So this is the principle. And the third one is gate. And here gate. See, pronunciation, spelling is the same, but gate is a gate. Right? Here gate is means the way someone walks. The way someone walks. Then gate, it is the part of a fence. The part of a fence or outside the wall extra. So this is a gate and a gate. And fourth one, canvas and canvas. So here canvas means some kind of cloth, a strong cloth. And here the canvas means canvassing. Canvassing means here giving an advertisement, canvas, political canvas, and the school people are giving campaign work. That is called a canvas. That means announces. So that is called a canvas and canvas.
So please write it down, all of you. Please write it down.